జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం పిఠాపురం. అక్కడికి కడప నుంచి రౌడీలు వెళ్ళారు, వస్తున్నారు. అలా వచ్చే వాళ్ళ సంగతి తేలుస్తాం రండి అని పిలుపునిస్తున్నారు నాగబాబు గారు. క్రైసిస్ మేనేజర్ అయినటువంటి నాగబాబు గారు ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఏమన్నా ఆయనకి సమాచారం అందించడం వల్ల చేశారా, లేకపోతే ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలంటే జనసేన వాళ్ళందరూ ఇప్పటికే వస్తూ ఉన్నారు, మరింతగా అక్కడ దృష్టి పెట్టాలంటే ఇట్లాగ జరుగుతోంది అన్నప్పుడు వస్తారు కాబట్టి చెప్తున్నారా, లేదా ఖచ్చితమైన సమాచారం ఉండి చెప్తున్నారు, లేదా కవ్విస్తున్నారా? ఇది ఖచ్చితంగా చర్చ నడుస్తుంది. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మిథున్ రెడ్డి గారు, దాడిశెట్టి రాజా ఇలాంటి కొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ ఉంచి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారి అపజయానికి పాటుపడాలి, ఆయన ఓడించాలని చెప్పి పంపించారు. కొత్తగా మాకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిథున్ రెడ్డి వల్ల కూడా కావట్లేదు, సో కడప నుంచి కొంతమంది గోండాలని, కొంతమంది రౌడీలని పిఠాపురానికి పంపించినట్టు మాకు సమాచారం వచ్చింది. సో మీరు ఎంతమంది వస్తారో రండి, ఇక్కడ మేము రెడీగా ఉన్నాం, మా పిఠాపురం ప్రజలు రెడీగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. పంపించండి, ఎంతమంది పంపిస్తారు కూడా. ఇక్కడ వాళ్ళు ఎలా ఫేస్ చేయాలో మా మెకానిజం మాకుంది, మా పిఠాపురం ప్రజల సపోర్ట్ మాకుంది. సో మీరు మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటాం, మీరు దారి తప్పితే మాకు వేరే ఆప్షన్. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. చూస్తే ఇదేదో అద్భుతమైన సమాచారం తెలుసుకుని చెప్తున్నట్టు ఏం లేదు, కేవలం కవ్విస్తున్నట్టుంది. మిథున్ రెడ్డి ఏం చేస్తాడు? మిథున్ రెడ్డి ఏమన్నా రౌడీజం చేస్తాడు ఏంటి? మిథున్ రెడ్డికి సంబంధించి పోల్ మేనేజ్మెంట్ వ్యవహారం చేస్తాడు. ఎవరైనా ప్రత్యర్థిని ఓడించడానికి కాబట్టి గెలిపించడానికి చేస్తారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తారా? అక్కడ ఇప్పుడు ఆ మధ్యన బొలిశెట్టి సత్య గారు వీళ్ళందరినీ పంపించారు కింద సార్, వీళ్ళందరూ వీళ్ళు అక్కడ రౌడీజం చేశారా? ఉత్తరాంధ్ర రౌడీజం అని చెప్పి అక్కడ ఏమన్నా అంటారా? ప్రాక్టికల్గా గూండాలు వచ్చి ఏం చేస్తారు ఇప్పుడు? అక్కడ ఏమైనా పోలింగ్ పోని రిగ్గింగ్ చేయడానికో బూతులు ఎత్తుకుపోవడానికో ఏముండదు. అది వచ్చిన పోనీ ఇప్పుడు ఎందుకు పెడతారు? కాబట్టి ఇది జస్ట్ ఓ రకంగా కాస్త యూత్ ఎక్కువ కదా, కుర్రోళ్ళు ఎక్కువ కదా, వాళ్ళకి సినిమాటిక్ డైలాగులు బాగుంటాయి కాబట్టి ఆ టైప్లో మాట్లాడినట్టు కనబడుతుంది తప్పించి అంత మించి వేరే ఏం కనబడట్లా.